మాతృదేవోభవ. ఎవరి లోకులు నీవుగాక జనని జగన్మాత, ఎవరి లోకులు నీవుగాక ఎదియో ఏదేదియో వాగుచుంద్రు. విరోధమును బోనియుందమన ఎందున్ మిత్రుడేయుండబోరు. అవి ఏ చూపులో అందునేది గలదో ఆ చర్చ నాకేలనే. ఎవరి లోకులు నీవుగాక ఎదియో ఏదేదియో పల్కుచుంద్రు. విరోధమును బూనియుందుమన ఎందున్ మిత్రులేయుండబోరు. అవి ఏ చూపులో అందునే మిగలదో ఆ చర్చ నాకేలనే. భవదారాధన చేసెదన్ తొలగని వా దృష్టి దోషములన్. అమ్మా, భవదారాధన చేసెదన్ తొలగని వా దృష్టి దోషములన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 889వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పున్నమి చంద్రుని జోచియు సున్నను సృష్టించనంట. శూన్యములో ఏ చిన్నెలు కనిపించినవో వన్నెల చక్రము బుట్టే ప్రగతిన్ తరుమన్. వన్నెల చక్రము బుట్టే ప్రగతిన్ తరుమన్. పున్నమి చంద్రుని చూశాడు, సున్నాన్ని సృష్టించాడు. సరిగ్గా రూపాయికి 16 అణాలు, చంద్రుడికి 16 కళలు. అంతేకాదు గణిత శాస్త్రానికి పూర్ణాన్ని అందించారు. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఆ పూర్ణాన్ని అందించినప్పుడే గణిత శాస్త్రం పూర్ణంగా అసలు సృష్టికి మూలం పూర్ణం అనే విషయం అర్థమైంది. అందుకే 9ని ఆ పూర్ణం అంటే 0 పూర్ణ సంఖ్య. దానికి ముందు మామూలుగా ఏకాంకాలలో 9 పూర్ణ సంఖ్య అంటారు. 9 తర్వాత అంకెలు లేవు. అంచేత ఆ 9 దాటాము అంటే పూర్ణత్వాన్ని చేరుకోవాలి. అందుకే కాశీలో 9 రోజులు ఉండాలి. పూర్ణత్వాన్ని పొందడమే శివత్వం. ఆ ఉన్న 9 రోజులు ఏం చేయాలో శంకరాచార్య చెప్పారు. ఊరికే గదులు తీసుకుని ఉంటే ఉపయోగం ఏముంది? 6 రోజుల్లో షణ్నిహత్య అరిషడ్వర్గాన్ని జయించాలి. తర్వాత షణ్నిహత్య త్రీనిహిత్వ 3 త్రిగుణాలను విసర్జించాలి. సత్వరజస్తమో గుణాలని 9. అప్పుడు ఏకం ద్వయం భిత్వా ఏకం బుద్ధ్వా అసునతే మోక్షం ఉన్న తర్వాత 0 రా. 9 తర్వాత ఎవరు 0 వేరు 10 వేస్తారు. ఆ 1 జన్మ, 11 ఇంకో జన్మ, మళ్ళీ 2 10 తర్వాత 11 వేసావు, ఇంక ఈ పూర్ణత్వం పోయింది. ఇంకా జన్మలు పెరిగాయి. 12 వేసావు, 13 వేసావు, మళ్ళీ పెరిగింది. మళ్ళీ 20 వేసినప్పుడు 2 వేయకుండా ఉంటే పూర్ణత్వం. వేయకుండా ఉండగా మరి 20 వేస్తాం, 21 ఇంకా పెరుగుతూనే ఉంది. 0 రావడం వల్ల ఏమైందంటే వచ్చిన అంకెలే మళ్ళీ రావడానికి అవకాశం వచ్చింది. పూర్ణత్వాన్ని పొందలేకపోతే, పూర్ణత్వాన్ని అట్టిపెట్టి దానికి ఎడమ పక్కన అంకెలు వేసుకుంటూ పెడితే అంకెలు పెరుగుతూ పోతాయి. అలాగే జన్మలు పెరుగుతూ పోతాయి. ఆ పూర్ణత్వమే పురుషుడు. ఆ ఎడమ పక్కన ఉండే ప్రకృతే స్త్రీ. ప్రకృతి భావం పెరిగిన కొద్దీ జన్మలు పెరుగుతాయి. పూర్ణభావం పెరిగిన కొద్దీ జన్మరాహిత్యం వస్తుంది. 2 అంకెల్లో ఎంత సిద్ధాంతం చెప్పారండి భారతీయులు. 10 అంకెలో ఎంత ఉంది? 0కి ఎడం వైపు నువ్వు ప్రకృతిని పెంచుకుంటూ పోయావా అంకెల్ని 10, 110, 210, 36, 10 పెరుగుతూనే ఉంటుంది. అలాగే కుడివైపున అంకె వేసి సమస్య లేదు. 0 తర్వాత ఎన్ని అంకెలు వేసినా అవి చల్లవు. ఇంకా పూర్ణత్వానికి కుడివైపున ఉండే ధైర్యం లేదు ప్రకృతికి, ఎడం వైపున ఉండాల్సిందే. అలా పెరుగుతూ పోతుంది అది. అలా జన్మలు పెంచుకుంటావా? లేదు ఇంకా ఎటు వేయకుండా అటు వేయకుండా, ఎడమ లేదు కుడి లేదు, కుడివైపు వేసే అవకాశం లేదు, పెరగదు. ఎడమవైపు వేయకుండా కనుక మనం ఊరుకుంటే పూర్ణత్వమే మిగులుతుంది. అదే పూర్ణం. ఇది కాశీలో 9 రోజులు. 9 రోజులా పట్టేది. 9 నెలలు పడుతుందా, 9 ఏళ్ళు పడుతుందా, 9 జన్మలు పడుతుందా, వారి వారి సామర్థ్యాన్ని బట్టు. సాలిపురికి క్షణంలో మోక్షం రావచ్చు. సర్వశాస్త్ర పండితుడికి జన్మలెత్తినా రాకపోవచ్చు, అది వేరే విషయం. ఇది 9 అంకె. ఇది పూర్ణత్వం. ఇది కేవలం గణిత శాస్త్రానికి పూర్ణం కాదండి, తత్వశాస్త్రానికి పూర్ణం. ఇప్పుడు చెప్పండి, శాస్త్రాలన్నీ సర్వజ్ఞుడి వైపు నడిపిస్తున్నాయా లేదా? అంచేది ఆధ్యాత్మిక లేని భౌతికత ఏమిటి? అర్థం లేని విషయం. అలాగే భౌతికతను పరిశోధన చేయకపోతే, పరిశీలన చేయకపోతే ఆధ్యాత్మికత కూడా అర్థం కాదు. ఊరికి జగన్మిథ్య అంటే మాట మిథ్య, మనస్సు మిథ్య, భావం మిథ్య, రూపం మిథ్య, నామం మిథ్య రుజువు చేయాలి. అదే తర్కశాస్త్రం. నీ పేరు మిథ్య కావాలంటే చూసుకో. అనేక పేర్లు ఉన్నాయా లేదా నీకు? దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏ పేరు శాశ్వతం? ఏ పేరు సరైనది కానప్పుడు, ఏ పేరు శాశ్వతం కానప్పుడు పేరు మిథ్యే.
నీ రూపం చిన్నప్పుడు ఎలా ఉన్నావు, 10 ఏళ్లప్పుడు ఎలా ఉన్నావు, 20 ఏళ్లప్పుడు ఎలా ఉన్నావు, 60 ఏళ్లప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడున్నప్పుడు ఇప్పుడు ఎందుకులే, మరి అప్పుడు పిలిచిన పేరుతోనే ఇప్పుడు పిలిస్తే పలుకుతున్నావు కదా, అందుకని నామం రూపం మిథ్య. అంటే రెండు మిథ్యలే తీసేయి. అంటే ఇలా ఇలా ఒక్కొక్క దాన్ని రుజువు చేసుకుంటూ పెడితే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేది రుజువు అవుతుంది. అంటే ఆధ్యాత్మికతను రుజువు చేయాలంటే భౌతికత కావాలి. భౌతికతను ఎందుకు ఆశ్రయించడం అంటే ఆధ్యాత్మికత కోసం. ఎక్కడ భేదం ఎక్కడుందండి? వివేకానందును చదివితే అంతా అర్థమవుతుంది. అలా చక్రం పుట్టిన తర్వాత ఆ చక్రం విక్రమించిన విధానం చూడండి. ఈ పద్యం రచించిన సమయం కూడా విచిత్రమైంది. అనుకోకుండా ఆ ప్రణాళికలో అలా వచ్చింది. ఈ చక్రం అనే పద్యం రాయడానికి దొరికిన సమయం చెబుతా తర్వాత. చక్రము మానవ ప్రగతి చక్రము, ఆర్థిక వృద్ధి మార్గ నిర్వక్రము, శ్రామికాళికి శుభప్రద జీవన రూపతారకా శుక్రము, కాలచక్రమున జ్యోతిషముల్ గణింపలేనిదౌ విక్రమనామవత్సరము, వీరవిహారము విశ్వమీధులన్. చక్రము అని మొదలుపెట్టిన పద్యం అండి. విక్రమనామవత్సరము వీర విహారము విశ్వవీధులన్. ఈ చక్రం కనిపెట్టిన సంవత్సరం ఏదో కానీ దాని పేరు విక్రమనామ సంవత్సరం అయ్యా అన్నాడు కవి. విచిత్రంగా ఈ పద్యం విక్రమనామ సంవత్సరం ఉగాది నాడు రచించాను. ఆ ప్రణాళిక అలా వచ్చింది, అనుకుని రాసింది కాదు. ఏదో ఓ పద్ధతిలో అలా అల్లుకుంటూ పోతూ ఉంటే ఇది 2000 సంవత్సరంలో అల్లిన పద్యం. ఖచ్చితంగా మీరు పంచాంగం చూసుకుంటే 2000 సంవత్సరంలో విక్రమనామ సంవత్సరం వస్తుంది. 99 2000 ఇప్పుడు ఆ ప్రాంతాలు సరిగ్గా అప్పుడు రచించిన పద్యం అది. 2000 అక్టోబర్ నాటికి కావ్యం పూర్తయింది. 2001లో ముద్రణ అయింది. తర్వాత ఏదో 4-5 ముద్రణలు జరిగాయి, అది వేరే విషయం. ఆ విక్రమనామ సంవత్సరం ఉన్న పద్యం నాటికి సరిగ్గా చక్రం వచ్చేసరికి కవికి ఏమనిపించిందంటే ఈ చక్రం విక్రమం రెండు పట్టాలి, మనకి ప్రాస కూడా సరిపోతాయి కదా. చక్రము మానవ ప్రగతి చక్రము, ఆర్థిక వృద్ధి మార్గ నిర్వక్రము, శ్రామికాళికి శుభప్రద జీవన రూపతారక శుక్రము, కాలచక్రమున జ్యోతిషముల్ గణింపలేనిదౌ విక్రమనామవత్సరము, వీరవిహారము విశ్వవీధులన్. చక్రం మానవుని ప్రగతికి సంబంధించిన చక్రం అయ్యా. ఆర్టీసీ వారు కూడా వాడతారు. ఆర్టీసీ చక్రం ప్రగతి చక్రం అంటారు. ఇప్పుడేమో వెనక్కి తిరుగుతుంది. ఆర్టీసీ అలా సిటీఆర్ అవుతుంది. చక్రము మానవ ప్రగతి చక్రం, మనిషిని ప్రగతి వైపు నడిపిస్తుంది చక్రం. మరి వెనక్కి ఎందుకు తిరుగుతోందండి? పని చేసేవారికి బాధ్యత లేకపోవడం వల్ల. నన్ను మన్నింతురుగాక. ప్రభుత్వ వ్యవస్థ అంటే చాలు మనం ఎవరం పనిచేయాలి. ప్రభుత్వంతో సమానమైన వ్యవస్థలు కొన్ని ఉంటాయి, ప్రైవేటు కూడా కొన్ని ప్రభుత్వంతో సమానం. ప్రత్యేకం టీటీడీ లాంటి అవన్నీ కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఉంటాయి, అవి అక్కడ పనిచేయాలండి. అంతా ప్రభుత్వం కదండి. ఎవరా ప్రభుత్వం? అసలు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది నాకు సరిగ్గా నేను చెప్పలేను, కానీ జగన్మిథ్యగా ప్రభుత్వం మిథ్యండి, అనుమానం లేదు. ప్రభుత్వం మన దృష్టిలో మిథ్య. ప్రభుత్వం అంటే ఎవరికీ చెందదు. ప్రభుత్వం అనగానే లైట్ ఆర్పడం. నేను చాలా ప్రభుత్వానికి సంబంధించిన వసతి గృహాల్లో ఉంటాను. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కార్యక్రమాలకి వాటికి కొన్ని ప్రభుత్వ అతిథి గృహం ఉంటాను. నేను చూస్తానండి, నేను వెళ్ళడానికి 2 గంటల ముందు అన్ని గదుల్లో అన్ని దీపాలు వేసేసి ఉంటాయండి. అంత అవసరమా? అన్ని లైట్లు, అన్ని ఫ్యాన్లు. పైగా నేను వెళ్ళిన చోట ఓసారి అన్ని ఆర్పేసి ఆ వ్యక్తి ఎవరో రాగానే ఎందుకయ్యా ఇన్ని వేశారన్న, మీకోసం ఏం కాదండి ఎప్పుడు ఇంత నీ దుంపదేగా. ఇటు 24 గంటలు గెస్ట్ హౌస్లో అన్ని లైట్లు అన్ని ఫ్యాన్లు వేస్తుంటాయి. పోనీడు సార్ ఉంటాడు పైగా వాడు, అంతే. వాడు ఇంట్లో అయితే అలా చేస్తాడా? ఇదే మన వ్యవస్థ. అందుకే ఆర్టీసీ చక్రం వెనక్కే తిరుగుతాం. ఆ బస్సు నడుపుతున్న వ్యక్తి, బస్సులో టికెట్లు వసూలు చేస్తున్న వ్యక్తి, ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి, ఇది మనకు అన్నం పెడుతోంది, అన్నపూర్ణ. ఈ సంస్థను మనం కాపాడుకోవాలి, దీన్ని వృద్ధి చేయాలి. వృద్ధి చేసే ఆలోచనలన్నీ పెద్దవాళ్ళకి చెప్పాలి. ఎంతసేపు మన ఇంక్రిమెంట్లు, మన జీతాల పెరుగుదల, మన యూనియన్ హక్కులు, ఈ గోల కాదు. సంస్థ బాగుంటేనే మనం బాగుంటాం. ఈ ఆలోచన ఉండదు. అది ఇందులో వ్యక్తి ఎవరైనా రిటైర్ అయ్యి పదవి విరమణ చేసి వేరే ఏదన్నా చిన్న సంస్థ పెడితే ఇక దానికోసం రక్తం ధారపోసేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కడుతుంది, ఆ లాభంతో వాళ్ళ అబ్బాయి కడుతుంది. ఇది మన ఆలోచన. దేశం వేరు, దేహం వేరు. ఈ దేశమే నా దేహం అనుకోగలిగితే ఇలా పనిచేస్తామా? ప్రభుత్వ సంస్థలన్నీ నిర్వీర్యమవుతాయా? ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు 25,000 కోట్ల పైన విద్యా వ్యవస్థ కోసం ఖర్చు పెడుతున్నారే. ఈవేళ ప్రభుత్వ బళ్ళల్లో చేరలేదు ఉంటే ఎంత అవమానం, ఎంత అవమానం. ఆ సొమ్ము తింటున్న వాళ్ళకి ఎంత అవమానం అది. మనం ఒక్కళ్ళతో అవుతుందా అనుకోవద్దు. మన పని మనం చేద్దాం. నెత్తురోడినా సరే మన పని మనం చేద్దాం, ఎవరు ఎన్నేనా అనుకోని. అందుకే చెబుతున్నా, ఎవరో లోకులు, ఎవరి లోకులు నీవో కాక ఏదియో వాగుచుందరు.
ఒక మంచి ఉపాధ్యాయుడు కష్టపడి సమయానికి వెళ్ళి అక్కడ పాఠం చెప్పి పిల్లల కోసం తాపత్రయపడితే పక్కన లాగేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ పట్టించుకోకూడదు, ఏదో ఆగుతారు, మనకు అనవసరం, అవన్నీ అమ్మవారు చూసుకుంటుంది, మన పని మనం చేయాలి. ఇంత బాధ్యత ఉపాధ్యాయుల్లో ఉద్యోగుల్లో ఉంటే ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయా? ఇన్ని ప్రైవేటు బళ్ళు రావాల్సిన అవసరం ఉందా? ఇన్ని వేల కోట్లు ఖర్చు అయిపోతాయా? ఖర్చు అవుతున్న వేల కోట్లు వృధా. మళ్ళీ తల్లిదండ్రులేమో లక్షలు సంపాదించి కట్టలేక నానాయాతన పడుతున్నారు. చక్రము మానవ ప్రగతి చక్రము, ఆర్థిక వృద్ధి మార్గ నిర్వక్రము, శ్రామికాళికి శుభప్రద జీవన రూప తరకా శుక్రము, కాలచక్రమున జ్యోతిషముల్ గణింపలేనిదు విక్రమనామవత్సరము, వీరవిహారము విశ్వవీధులన్. మానవ ప్రగతి చక్రం ఇది. పరిశ్రమలు పెరిగాయి, ప్రయాణ సాధనాలు పెరిగాయి, ఉపాధులు పెరిగాయి, మానవులకి వేగం పెరిగింది మానవ జీవితంలో. దాన్ని బట్టి ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులను బట్టి మరికొన్ని కనిపెట్టాల్సి వచ్చింది. అవి కనిపెట్టడం వల్ల మరిన్ని మార్పులు వచ్చాయి. పరస్పరం 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 ఈ చక్రం బ్రహ్మాండంగా కాలచక్రాన్ని మించిపోయింది. శ్రామికాళికి శుభప్రద జీవన రూప తారకా శుక్రం. వేగు చుక్క వెలిగినట్టు వెలుగుతోంది, శుక్రాచార్యుడు వెలిగినట్టుగా. తోకచుక్క అశుభానికి సంకేతం, వేగుచుక్క శుభానికి సంకేతం. అంటే శ్రామికుల జీవితంలో వేగుచుక్క లాంటిది, తొలివేకువ చుక్క. కాలచక్రమున జ్యోతిషములు గణింపలేనిదో విక్రమనామ వత్సరం. జ్యోతిష్ శాస్త్రం, పంచాంగాలు రాసేవారు కూడా, భవిష్యత్తును ఊహించేవారు కూడా ఈ కాలంలో చక్రం కనిపెట్టబడుతుంది అని ఊహించారో లేదు నాకు తెలియదు. కానీ ఆ సంవత్సరానికి పేరు పెడతారు కదా, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 60ంటికి 60 పేర్లు. ఈ చక్రం కనిపెట్టిన సంవత్సరం అది విరోధైనా, వికృతైనా, విళంబైనా, హే విళంబైనా దాని పేరు విక్రమనామ సంవత్సరమే. విక్రమనామ వత్సరము వీర విహారము విశ్వవీధులు. విశ్వవీధుల్లో వీర విహారం చేసింది విజ్ఞాన శాస్త్రం. ఆశ్చర్యంగా ఈ పద్యం విక్రమనామ సంవత్సరం ఉగాది నాడు వచ్చింది కాబట్టి అది అందులో చేర్చడం జరిగింది. ఇక మానవ ప్రగతికి, వైజ్ఞానిక ప్రగతికి మూలమైన సోపానాలు 3. 1 నిప్పు కనిపెట్టడం, 2 చక్రం కనిపెట్టడం, 3 కంప్యూటర్ కనిపెట్టడం. మానవ ప్రగతి మార్గంలో మైలురాళ్ళు ఇవే. ఇందులో గడియారంతో మొదలు పెడుతోంది సముద్రం. గడియారం అండి మనం అనుకున్న రూపం ధరించడానికి 500 ఏళ్ళు పట్టిందండి. వైజ్ఞానిక ప్రగతి ప్రారంభంలో ఎంత నెమ్మదిగా సాగుతుందో చూడండి. తాబేటి నడక, నత్త నడక, అలాగే ఉంటుంది. నెమ్మదిగా ఏం తెలియదు అప్పటికి. అజ్ఞానంలో ఉంటారు ప్రజలు. నెమ్మదిగా ఏదో కనిపెట్టారు. ఇసుక గడియారాలు, నీటి గడియారాలు. కాలము పట్టనించిన అఖండ పరిశ్రమ ముందు బేలగా లోలకమయ్య కాలము. గడియారాన్ని కనిపెట్టిన విధానాన్ని కవిత్వం రూపంలో చెబుతున్నాడు సాగర ఘోష కవి. సైన్స్ ఇదంతా, ఈ అధ్యాయం అంతా సైన్స్ అండి. కానీ ప్రతి పద్యంలోనూ కవిత్వం అండి. సైన్స్ని కవిత్వం రూపంలో చెప్పడం. నిజానికి నేనై చెప్పకూడదు కానీ తప్పనిసరి చెబుతున్నాను. పిల్లలకి 10వ తరగతి వరకు కానీ డిగ్రీ వరకు కానీ ఉండే పాఠ్యాంశాల్లో తెలుగులో ఈ విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి పద్యాలుగా పాఠంగా పెడితే అవి ఎవరు ఏ వస్తువులు కనిపెట్టారనే విషయం కాకుండా దాని వెనకాల ఉండే పరిశ్రమ, జీవితాలు, సంస్కృతి, నాగరికత అన్నీ తెలుస్తాయండి. అంత ప్రయోజనం ఉంది ఈ అధ్యాయం వల్ల. ఇన్ని అధ్యాయాలు రచించినా నా మటుకు నాకు చెప్పాలి అంటే నేను ప్రాణం పెట్టేసింది ఈ 7వ అధ్యాయం ఒకటి, 10వ అధ్యాయం ఒకటి, పరమాంతరంగం. ఇక ఆ పరమాంతరంగం రాసిన తర్వాత 6 నెలల పాటు నేను విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మనస్సు అంత అలిసిపోయింది. అది ఇక ఆత్మధ్యానం తప్ప ఇంకోటి చెయ్యాలనే నాకు అనిపించలేదు అసలు. దానికి అంతగా ప్రాణం పెట్టేశాం. పూర్తిగా లలితా సహస్రం ఆధారంగా రాసింది అది. ఇది సరే, ఈ వైజ్ఞానికత, ఈ భౌతికమైన ప్రగతి, ఈ శాస్త్ర విజ్ఞానం నాకు చాలా ఇష్టం. కవిత్వంలో దాన్ని చెప్పాలనే పట్టుదల. కాలము పట్టనించిన అఖండ పరిశ్రమ ముందు బేలగా లోలకమయ్య కాలము, ఒక రూపమునందుటకై శతాబ్దములు చాలకపోయగాని, ఒక రూపమునందుటకై శతాబ్దములు చాలకపోయగాని, మనుజ ప్రతిభామయమూర్తి ముందు వేవేలుగా చిలిపోయినవి అభిన్నములైన శకంలు కూడను. మనుజ ప్రతిభామయమూర్తి ముందు వేవేలుగా చీలిపోయినవి అభిన్నములైన శకంలు కూడను. ఇసుక గడియారం, నీట గడియారం, తోట గడియారం, అన్నవరంలో ఒక రకం పంచాంగం గడియారం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. రకరకాల గడియారం.
ఎన్ని మార్పులు చేసుకుంటూ వస్తే ఈవేళ గడియారం వచ్చింది. కాలాన్ని పట్టుకోవాలి, కాలాన్ని లెక్కించాలి, ఏ పనికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి అని అఖండమైన పరిశ్రమ చేశాడు. కాలము పట్టనించిన అఖండ పరిశ్రమ ముందు ఎన్నోసార్లు ఓడిపోయాడు. ఇసుక రేణువులతో గడియారం ఏమిటండి, జారిపోతుంది. కానీ భాస్కరాచార్యులు లీలావతి గణితం రాసిన మహానుభావుడు నాటికే ఇసుక గడియారం ఉందంటారు. తన కూతురికి పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తే ఆ ముహూర్త కాలాన్ని ఇసుక గడియారం ద్వారానే నిర్ణయించాడు. పొరపాటుని ఈ పెళ్లి కూతురే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమిటో ఇది నాన్నగారు పెట్టారని విచిత్రంగా చూస్తుంటే ఈ పిల్ల ముక్కుపుడక జారి అందులో పడింది. అందువల్ల ఇసుక రేణువులు పడ్డం ఆగిపోయిందట. తర్వాత ఎవరో చూసి ఇదేమిటి ఇందులో ముక్కుపుడక పడింది అని ఆ ముక్కుపుడక తీసేశారట. మళ్ళీ అక్కడి నుంచి పడిందిట. అందుకని ముహూర్తం ఏమో 2 నిమిషాలు ఆలస్యమైందిట. ఆ కారణంగా ఆ పిల్లకి పట్టవలసిన యోగం పట్టలేదుట. ఇది భాస్కరాచార్యుల విషయంలో చెబుతారు. అప్పటి నుంచి ఆ పిల్ల పట్ల జాలితో అప్పట్లో పునర్వివాహాలు చేసే ప్రసక్తి లేదు కాబట్టి ఆ లీలావతిని ఎదురుగా పెట్టుకుని ఆవిడికి జీవితంలో వేరే ఆలోచనలు రాకుండా ఉండడానికి, ఆ వైరాగ్య భావనతో ఇంద్రియ నిగ్రహంతో అలాగే ఉండడానికి ఆ అమ్మాయినే ఎదురుగా పెట్టుకుని ఆయన మొత్తం గణిత శాస్త్రం రచిస్తూ మధ్యలో లీలావతి గణ్యతే లీలావతి దృశ్యతే లీలావతి భావ్యతే ఇలా అనేవట్టండి మహానుభావుడు. ఎంత ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఒక పక్క కాలం పరిస్థితులు, కూతురికి పునర్వివాహం చేసే పరిస్థితి కాదు, చిన్నపిల్ల కడుపు తరుక్కుపోతుంది తల్లికైనా తండ్రికైనా. ఆ పిల్ల దృష్టి మారుద్దామని ఆవిడ పేరు మీదే లీలావతి గణితం అని పెట్టి ఆ పిల్లని ఎదురుగా కూర్చోబెట్టుకుని ప్రతి శ్లోకంలో లీలావతి లీలావతి లీలావతి. ఒక్కోసారి అసలు అందులో నేను చూసి చెబుతున్నాను, కొన్ని శ్లోకాలు చదివితే ఆ పిల్ల ఎటో చూస్తూ ఉండడం అయోమయంగా, ఆ దృష్టి మార్చడం కోసం లీలావతి ఎక్కడ చూస్తున్నావు అని కూడా అంటాడు. ఆ లెక్కలో భాగంగా, మళ్ళీ ఏదో మామూలుగా అంటాం కదా, లెక్కలో భాగంగా. అటు చూస్తే తెలియదు, ఇటు చూస్తే తెలుస్తుంది, ఆ అమ్మాయి ఇలా చూస్తుంది మళ్ళీ. ఒక తండ్రి అనుకోకుండా ఒక దుర్దశ పట్టినటువంటి కూతురు పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడు, ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. కాలాన్ని బట్టి ఏమీ చేయలేకపోయిన విప్లవ దృక్పథం, ఆ చైతన్యం లేనటువంటి తండ్రి కాలమాన పరిస్థితులకు లొంగిపోయినప్పటికీ ఆ హృదయంలో ఉండే ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడో అనడానికి భాస్కరాచార్యుల లీలావతి గణితం పెద్ద ఉదాహరణ అండి. ఆ ముహూర్తపు లెక్కలు తప్పడానికి కారణం ఇసుక గడియారమే. ఇసుక గడియారం కారణం కాదు, ఈ పిల్లే ఒక రకంగా వెళ్ళి అక్కడ చూసింది ముక్కుపుడకపడి. మళ్ళీ ఎవరో చూశారు, ముక్కుపుడక తీశారు, మళ్ళీ ఇసుక రేణువులు మామూలుగా పడ్డం మొదలెట్టాయి ఆ సన్న రంధ్రంలో వచ్చి. అక్కడి నుంచి లెక్క కడితే ఆయన ముహూర్తం ప్రకారం చేసేసారు, ముహూర్తంలో తేడా వచ్చింది. అన్నారు ప్రచారంలో ఉన్న కథ. కానీ ఎంత ఆర్ద్రమైనటువంటి కథ అసలు తలుచుకుంటే. ఇలా ఉంటాయా జీవితాలు? శాస్త్ర విజ్ఞానం వెనకాల, వైజ్ఞానిక ప్రగతి వెనకాల ఇంత విచిత్రమైన కథలు ఉన్నాయా? హృదయ విదారకమైనవి. మళ్ళీ వాటి నుంచి కోలుకోవడానికి ఒక గణిత శాస్త్రం పుట్టడమా? మరి లోకానికి జరిగిన గణిత శాస్త్రం అనే మేలు చూస్తే ఆ పిల్ల దుఃఖాన్ని భరించినందుకు ఆ పిల్లకి అంకితం ఇవ్వాల్సిందే, ఆ పిల్ల పేరు మీద మనం అంతా చదువుకోవాల్సిందే. ఇక అంతకుమించి వ్యాఖ్యానించడానికి ఏం లేదు అక్కడ. అసలు ఇది ఇలా రావాల్సి ఉండే, అవన్నీ జరిగాయేమో, ఇంకా మనకి దానికి ఏమీ ఇటు అని అటు అని అనడానికి లేదండి. అన్నీ మనం సరిపెట్టుకునే మాటలే. ఎంత విచిత్రమైనవి ఇవన్నీ. కాలము పట్టనించిన అఖండ పరిశ్రమ ముందు బేలగా లోలకమయ్యే కాలము, ఒక రూపమునందుడికై శతాబ్దములు చాలకపోయే గాని. మనిషి పరిశ్రమ ముందు గడియారం లొంగిపోయింది, ఒక లోలకమైంది. లోలకం ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది. అంటే అంతకుముందు దొరకకుండా అయోమయంగా ఉన్నది దొరికేసింది. పట్టుకున్నాడు మనిషి, అంతే ఊగో, అంతే, నువ్వు చెప్పినట్టు ఊగుతాను, నన్ను ఏమనుకో, నేను చెప్పినట్టు ఊగుతా అని ఊగుతోంది. ఎప్పటికీ పెద్ద గడియారంలో లోలకం ఇలా ఊగుతూనే ఉంటుంది 24 గంటలు. అదండి కవిత్వం. ఉనికి గడియారంలో లోలకం ఉండను, అది అటు ఇటు ఊగుచుండను, దాని మధ్యలో వ్యాసార్థం ఎంత ఉండను. ఇదంతా విజ్ఞాన శాస్త్రం, నాకెందుకు లేనిపోను గొడవ. మనిషి అఖండమైన పరిశ్రమ ముందు బేలగా లోలకమయ్యే కాలం, ఒక రూపమునందుడికై శతాబ్దములు చాలకపోయే గాని. ఎందుకంటే గడియారం మనం అనుకున్న రూపం ధరించడానికి, ఇప్పుడున్న ఆధునిక రూపం ధరించడానికి 500 ఏళ్ళు పట్టిందండి. ఇవాళ కంప్యూటర్ గడియారాలు పుట్టడానికి 5 నిమిషాలు పట్టడం లేదు, అది వేరే విషయం. మనుజ ప్రతిభామయమూర్తి ముందు వేవేలుగా చీలిపోయినవి అభిన్నములైన సెకన్లు కూడా. ఈ మనిషి ప్రతిభ ముందు నిలబడలేక ఒక సెకను 1000 భాగాలైందండి. ఇప్పుడు సెకన్లో 100 కోట్ల వంతు, సెకన్లో 1000 వంతు కాదు, సెకన్లో 100 కోట్ల వంతు. అలా మాటకు అందట్లేదు, అది మనస్సుకు అందట్లేదు. ఒక 100 crores ఆఫ్ ఫ్రాక్షన్, సెకన్లో 100 కోట్ల వంతు కనిపెట్టారు ఇప్పుడు. అంత పద్ధతి. ఎందుకంటే గ్రహయానాలు అనే రకాల విషయాలు ఉన్నాయి అక్కడ, అది చాలా అవసరం అన్నారు. ఏం విచిత్రం.
కాలము పట్టనించిన అఖండ పరిశ్రమ ముందు బేలగా లోలకమయ్య కాలము ఒక రూపమునందుటకై శతాబ్దములు చాలకపోయగాని మనుజ ప్రతిభామయ మూర్తి ముందు వేవేలుగా చీలిపోయినవి అభిన్నములైన సెకండ్లు గోడను. ఇక్కడే గడియారం మీద ఒక చమత్కారమైన పద్యం. ఎలాగూ కార్మికులు, పరిశ్రమలు, చక్రం చెప్పుకున్నాం కాబట్టి ఒక పద్యం. కొంతమందికి ఎంతో శ్రమ పడుతున్నాం కానీ గుర్తింపు లేదండి, ఎంత శ్రమ పడితే ఏం ఉపయోగం అండి అనే భావన ఉంటుంది. వారి కోసం ఒక ఓదార్పు మాట గడియారం ద్వారా. గడియారాన్ని మీరు చూడండి. గంటకొకసారి ఏగాని కదలదొకటి, తిరుగులేకుండా రేబవల్ తిరుగునొకటి. గంటకొకసారి ఏగాని కదలదొకటి, తిరుగులేకుండా రేబవల్ తిరుగునొకటి. కాని గంటల ముల్లునే కాంతురెప్పుడు శ్రమకు గుర్తింపు లేదుగా జగతియందు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతియందు. కవేనండి. ఏదో కవి మౌనము నీటికి వేడి ఒక్కటే అని మనం పంచమాశ్వాసంలో చదువుకున్నాం, 5 పంచమాంతరంగంలో. నీటికి వేడిగా ఉండడం తెలియదు, అది చల్లబడిపోతుంది. కవికి మౌనంగా ఉండడం తెలియదు, ఏదో ఒకటి మాట్లాడతాడు. అలాగా కవికి ఎంత వైజ్ఞానికత గురించి చెప్పినా అందులో ఓ చమత్కారమో, అభివ్యక్తో, ఆధ్యాత్మికత లేకపోతే వాడికి తోచదు. ఈ సైన్స్ చెప్పడానికి మనం ఎందుకు కనిపిస్తుంది. అందుకే ఈ పద్యం. గంటకు ఒకసారి ఏగాని కదలదొకటి. గడియారాన్ని మీరు గమనించండి. గంటల మూలు ఉంటుంది. బద్ధకంగా సోమరపోతులాగా గంటకోసారి అని కదులుతున్నారు. గంటకి కాస్త దూరం కదలడానికి గంట, దానికంటే నిమిషాల ముళ్ళు కొంచెం వేగంగా కదులుతుంది. దానికంటే వేగంగా కదిలేది సెకండ్ల ముళ్ళు. మనం పడుకున్న అది పడుకోదు, తిరుగు లేకుండా రేబవలు తిరుగునొకటి. రాత్రి పగలు తిరుగుతూనే ఉంటుంది పాపం. ఓసారి ఈ పక్క కీ ఇవ్వాల్సిన అవసరం లేని గడియారాలు కూడా వచ్చాయి. ఆ బ్యాటరీ ఏదో వేసేస్తే అదే కీ ఇస్తుంది, అదే తిరుగుతుంది. ఇదివరకు మన చిన్నతనంలో గోడ గడియారాలు ఉండేవి. మా నాన్నగారు పెద్దదానికి యజ్ఞం చేసినంత ప్రహసన. ఓ పెద్ద ఆ గడియారం ముందు నిలబడి ఓ పీట వేసుకుని దాన్ని తువ్వాలు పెట్టి పీట దులిపి పైకెక్కి గడియారం దులిపి మొత్తం తీసి తుడిచి అప్పుడు దానికి మళ్ళీ ఈ ఈ ఈ అని దాన్ని కీచి ఇదంతా చెయ్యాలి. ఈ ప్రక్రియ నా మహానుభావుడు కనీసం అరగంట చేస్తాడు. ఆ అరగంటలో అక్కడ భూత ప్రేత పిశాచాలు వెళ్ళాలేమో కానీ మానవుడు అన్నవాడు అక్కడికి రావడానికి వీలేదు. మేము మా అమ్మ హడిలిపోయి చచ్చిపోయేవాళ్ళం. సరిగ్గా ఆయన దొడ్డు గుమ్మానికి ముందు కూర్చుంటాడు. అక్కడి నుంచే బయట దొడ్లో లోపలికి వెళ్ళాలి, దొడ్డు వైపుకి వెళ్ళాలి. ఆ నూతి నీళ్లు కావాలన్నా ఏం బోల్డ్ అవసరాలు ఉంటాయి అక్కడ. పైగా పక్కన వసారా అంటారు. అక్కడేవో రకరకాల బియ్యము, ఇవన్నీ ధాన్యం బస్తాలు అన్నీ అక్కడ ఉండేవి. ఈవిడికి అన్ని అవసరాలు అక్కడే. ఈయన అక్కడ నుంచుంటాడు. పొరపాటున అక్కడికి ఇంకా స్త్రీలింగాలు, పుల్లింగాలు, నపుంసకలింగాలు ఎవరు వచ్చినా సరే ఆ కీచేది పెట్టి టబ్బమని కొట్టడం. తిరుగులేదు ఇంకా. మహానుభావుడు నిజంగా. విశ్వామిత్ర గోత్రం అంటే విశ్వామిత్ర గోత్రమే. మాకు రుచి వచ్చేసింది. గోత్రం అంటే ఏమిటో అర్థమైపోయింది. దానివల్ల కోపం వస్తే వచ్చింది ఆయనకి. ఆయన కొంచెం చేదస్తూ ఉంటే ఉండొచ్చు. కానీ నేనైతే నేర్చుకున్నది ఏమిటంటే ప్రతిదాన్ని అనుకూలంగా తీసుకోవడం అలవాటు. కాబట్టి అసలు ఒక మనిషికి ఒక పని పట్ల ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత శ్రద్ధ ఉంటుందా? గడియారానికి ఇవ్వడం ఇంత శ్రద్ధగా ఇవ్వచ్చా? అది ఏదో చిన్న విషయం కాదనమాట. అని నాకైతే ఆ ప్రభావం వల్ల ఇప్పటికీ ఒక సరస్వతీదేవి ఫోటోనో ఏదో ఇంట్లో ఉండే శంకరాచార్య ఫోటోనో తొడవాల్సి వస్తే నేను చాలా ప్రేమగా దాన్ని కిందికి దించుకుని నేను కింద కూర్చొని ఓ గుడ్డబెట్ట తుడుస్తాను శుభ్రంగా. మా నాన్నగారు గుర్తొస్తాను. నాకే అంత శ్రద్ధగా ఆయన చేశారు. కాకపోతే ఆయన కోపం, ఆయన ఎవరూ రావద్దన్నాం, ఇది నేను తెచ్చుకోవాలి. ఎప్పుడు ఆ పెద్ద మనుషుల నుంచి మనం నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి. అన్ని ఆ చాదస్తాలు, కోపాలు మనకు అక్కర్లా. కానీ ఆ శ్రద్ధ నేను వారానికి ఒకసారి ఇచ్చేవారికి దానికి ఏదో సమయం ఉండేది. మేము కూడా ఆదివారం వచ్చింది 3 అయింది, ఈయన కీ ఇస్తాడు బాబు అని చెప్పి 2 గంటలకే మా అమ్మాయిలు ఆ వసాలలో పనులను కూర్చొని. కానీ అప్పట్లో పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఈ ముఖ్యంగా ఈ లఘు శంకలకి వీటికి ఆ దొడ్ల వైపుకి వెళ్ళాలి. ఈయన వెళ్ళనివ్వడాయి. ఇది ఎక్కడ తీర్చుకుంటారు ఇంట్లో సమస్య. ఆయన పద్ధతి అయింది. ఆ శ్రద్ధ చూడండి ఎంత గొప్పదో. ఆ శ్రద్ధ మేము నేర్చుకున్నాం. ఆ కోపం మాకు అక్కర్లేదు, అంత చాదస్తము మాకు అక్కర్లేదు. ఇవాళ కూడా నాకు చెప్పులు తుడుచుకున్నా సరే అలవాటు. చెప్పులు తుడుచుకున్న చోట నేను కూర్చుంటాను. దానికి ఒక గుడ్డ ఉంటుంది ఖచ్చితంగా. దానికి మళ్ళీ ఎగిరిపోకుండా ఒక క్లిప్ పెడతాను చెప్పుల స్టాండ్కి. అది ఖచ్చితంగా రోజు పొద్దున్న మొహం కడుక్కోగానే స్నానానికి ముందే తుడుస్తాను. నా చెప్పులు నేను తుడుచుకుంటాను. మళ్ళీ వారానికి ఒకసారి ఆ గుడ్డ ఓ వైపు తిప్పుతాను. 2 నెలలకు ఒకసారి ఆ గుడ్డ మార్చేస్తాను. ఇంత ప్రక్రియ ఉంది. ఇది ఎవరికీ బాధ కలిగింది. శ్రద్ధ నేర్చుకోవలసిందే. శ్రాద్ధం పెట్టి ఎక్కర్లేదు దానికి.
ఇదే తేడా. కానీ అందులో ఉండే తత్వాన్ని పట్టుకోగలిగితే చూడండి, గంటకు ఒకసారి కదులుతుందా గంటల ముళ్ళు, ఈ సెకండ్ల ముళ్ళు ఏమో అలా తిరుగుతూనే ఉంటుందా పాపం. కానీ విసుగు విరామం లేకుండాను గల్ఫ్లో లేబర్లాగా ఎక్కడా ఖాళీ ఉండదా. కానీ సమయం అంతా ఏంటంటే ఇగోనండి 4:15 ఏమిటది, 4 గంటలు చూస్తాం, పావు చూస్తాం, సెకండ్ల ముళ్ళు ఎవడో చూడడం. గుర్తింపు దేనికి? గంటల ముళ్ళుగా. దేవుడు గంటల ముళ్ళుగా గుర్తింపు, కానీ గంటల ముళ్ళనే కాంతున్నప్పుడు శ్రమకు గుర్తింపు లేదుగా జగతి ఎందు. అంతేనండి, ఎవడు శ్రమ పడేవాడిని ఎవడు గుర్తిస్తాడని బాబు, ఖాళీగా పడుకునేవాడు గుర్తిస్తాడు. ఖాళీగా పడుకుంటాడు వీడు, మేనేజర్ రాగానే లేచిపోతాడు వీడు. అమ్మో సామాన్యుడు కాదు, పావు గంట ముందు లేస్తాడు విచిత్రంగా. ఆయన వచ్చేసరికి అలా ఉండి అక్కడ ఉండి ఆయనకి ఏమనిపిస్తుంటే అసలు వీడు ఒక్కడు లేకపోతే నా పరిస్థితి ఉండి అనిపిస్తుంది. ఈ పెద్ద మొత్తం ఇది బిల్డప్ గ్యాంగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, బిల్డప్ గ్యాంగ్ అని. వీళ్ళని పూర్వం వాళ్ళు ఎవరంటే పిసునారులు అనేవారు, చాడీలు చెప్పేవాళ్ళు, కొండెగాళ్ళు అనేవారు. ఈ రోజుల్లో బిల్డప్ గ్యాంగ్ అంటారు, కొండెగాళ్ళు. వీడు లోపలికెళ్ళి ఏదో చెబుతాడు, ఆ యజమాని నమ్మేస్తాడు, వీడే పని చేస్తున్నాడు అనుకుంటాడు, వీడు ఎంతవరకు పడుకున్నాడు ఇక్కడ. అందుకని యజమానులే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని వీళ్ళు చెప్పిందని నమ్మకూడదు. అందుకే శ్రమకు గుర్తింపు లేకుండా పోతుంది. అది కూడా మనం తత్వం గ్రహించాలి. 23:30 గంటల పాటు గడియారానికి విరామం ఇచ్చేద్దాం, ఒక అరగంట తిరగనిద్దాం గడియారం, సరదాగా ఆపేసి ఆ సెకండ్ల ముందుకి విశ్రాంతి ఇద్దాం. మళ్ళీ కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం.